మెగానైన్ టీవీ. దాదాపుగా గత 4 ఏళ్లుగా దాయాది పాకిస్తాన్ పీకలోతు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి పాక్ చేయని ప్రయత్నం అంటూ లేదు. విదేశీ మారక నిల్వలు అడిగింటికపోవడం, అప్పుల భారం పెరగడంతో పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి పాకిస్తాన్ నేరుగా అమెరికాను ఆశ్రయించింది. మధ్యవర్తిత్వం చేశాము కదా, మాకు $10 బిలియన్ ఆర్థిక సాయం అందించండి అని అమెరికాను పాకిస్తాన్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి $1 బిలియన్ ప్యాకేజీని పొందుతున్నప్పటికీ పాకిస్తాన్ ఆర్థిక ఒత్తిడి తగ్గడం లేదు. నిజానికి ఈ ప్యాకేజీ కొనసాగుతున్నా కూడా ఆర్థిక వ్యవస్థపై భారం ఇంకా అధికంగానే ఉంది. అందుకే విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ఒక ప్రత్యేక ఆర్థిక సదుపాయం కోసం పాకిస్తాన్ అమెరికాకు ప్రతిపాదన పంపింది. పాకిస్తాన్ అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ కు పంపిన ప్రతిపాదనలో 5 ఏళ్ల కాల పరిమితితో బయోలేటర్లో ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ కింద $10 బిలియన్ ఆర్థిక సాయాన్ని కోరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఒక తాత్కాలిక ఊరట ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలిక స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని ఆ దేశం భావిస్తుంది. గత కొంతకాలంగా పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి సుమారు $7 బిలియన్ రుణం కోసం చర్చలు జరుపుతుంది. IMF షరతుల ప్రకారం పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ, నిర్మాణాత్మక సంస్కరణలను కూడా పాకిస్తాన్ చేపట్టింది. అయినప్పటికీ దేశీయంగా అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక సవాళ్ల కారణంగా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడూ లేనిది పాకిస్తాన్ ఇంత కాన్ఫిడెంట్ గా అమెరికాను నేరుగా డబ్బులు ఎలా అడుగుతుందనేగా మీ అనుమానం. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఇటీవల అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతి చర్చలు జరపడంలో పాకిస్తాన్ కీలకమైన మధ్యవర్తిత్వ పాత్రను పోషించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో తమ దౌత్యపరమైన ప్రాధాన్యత పెరిగిందని పాక్ భావిస్తుంది. మేము మీకు ఇంత పెద్ద హెల్ప్ చేశాం కదా, కాబట్టి దానికి ప్రతిఫలంగా ఇప్పుడు మా ఆర్థిక కష్టాలను తీర్చడానికి మీరు ఫండ్స్ ఇవ్వాలి అన్నది పాకిస్తాన్ అంతరార్థం. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ తో జరిగిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ఆయన వివరించారు. అంతర్జాతీయ మూలధన మార్కెట్లకు పాకిస్తాన్ మరింత సులభంగా చేరువయ్యేందుకు, విదేశీ మారక నిల్వలను పెంచుకోవడానికి, అలాగే తమ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్స్ ను మెరుగుపరచుకోవడానికి అమెరికా నుండి మద్దతు కోరారు. ఇది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి కేవలం ఒక ఆర్థిక పరిష్కారం మాత్రమే కాకుండా దాని అంతర్జాతీయ సంబంధాలలో ఒక కీలకమైన మలుపుగా కూడా చూడవచ్చు. చైనా, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి రుణాలు, ఆర్థిక సహాయంపై ఆధారపడటం ఒక నిరంతర ప్రక్రియగా మారింది. అమెరికా ముందు ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ వాషింగ్టన్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ అమెరికా గనుక ఈ $10 బిలియన్ ఫండ్కు అంగీకరిస్తే అది పాకిస్తాన్ కు నిజంగానే ఒక లైఫ్ లైన్ లాంటిది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ తన ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు IMF నిధులు, చైనా, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాల ఆర్థిక సహాయంపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇలాంటి ఫెసిలిటీస్ కి అమెరికా అంగీకరించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సో ఈ డీల్ ఓకే అవుతుందా లేదా అన్నది సస్పెన్సే. ఈ బయోలేటరల్ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ ప్రతిపాదన కేవలం రుణాల కంటే భిన్నమైనది. ఇది అమెరికాతో దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే విదేశీ మారక నిల్వలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇది దిగుమతులను నిర్వహించడానికి, రుణ చెల్లింపులకు అవసరమైన కరెన్సీని పొందడానికి ఇబ్బందులు సృష్టిస్తుంది. పాకిస్తాన్ రూపాయి విలువ నిరంతరం క్షీణించడం వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఇది సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితిలో అమెరికా నుండి $10 బిలియన్ సాయం లభిస్తే అది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఆక్సిజన్ డోస్ అవుతుంది. ఇది కేవలం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, ప్రాంతీయ స్థిరత్వానికి కూడా చాలా ముఖ్యం. ఏదేమైనా ఈ ప్రతిపాదనపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికి కూడా ఒక పెద్ద సవాల్. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ మారక నిల్వలు పెరగడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి పెట్టుబడులకు మార్గం సుగమమవుతుంది. అలాగే పాకిస్తాన్ కరెన్సీపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గి రూపాయి విలువ కొంతవరకు స్వీకరించే అవకాశం ఉంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాదు,
అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా పాకిస్తాన్ తన ఆర్థిక స్వాతంత్రాన్ని కొంతవరకు పెంచుకోవచ్చు. దీని ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను మరింత స్వేచ్ఛగా రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యవర్తిత్వ పాత్రతో పాకిస్తాన్కు దౌత్యపరంగా లభించిన గుర్తింపు ఈ ఆర్థిక సహాయం పొందడంలో కొంతవరకు సానుకూల ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దశలో అమెరికా నిర్ణయం పాకిస్తాన్ భవిష్యత్తు ఆర్థిక గమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.